నియోజకవర్గం కొత్తూరు మండలంలోకి మల్లాపూర్ తాండా గ్రామ పంచాయతీలో నేడు కొత్తూరు మండల సిఐ నరసయ్య ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నరసయ్య మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని మరియు ఎవరైనా బెల్ట్ షాపులలో మద్యం అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని 11వ తారీఖున ఎలక్షన్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సత్యశీలారెడ్డి, కానిస్టేబుల్ గోపాల్ తదితర పోలీసు బృందం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తాండా గ్రామ పంచాయతీకి మన కొత్తూరు మండల పోలీస్ స్టేషన్ తరపు నుంచి సిఐ నరసయ్య గారు మరియు వారి బృందం కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఉద్దేశాలు ఏందో మనం కనుక్కుందాం. ఫస్ట్ చెప్పండి సార్. ఈ డిసెంబర్ 11th ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ నిమిత్తం అంతా కూడా పీస్ఫుల్గా జరగాలని ఈ మన మల్లాపూర్ తాండా, రాగ్య తాండా, మెట్టుగూడ తాండా, గూడూరు, మల్లాపూరు అన్ని విలేజ్లు తిరిగేసేసి ప్రజలకు కొద్దిగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఎవరైనా విత్డ్రాలలో కానీ ప్లస్ ఇంకెవరైనా కానీ భయపెట్టి అలాంటిది ఉంటే కూడా పోలీసుకు వచ్చేసి స్వచ్ఛంగా చెప్పుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ప్రతి విలేజ్, ప్రతి తాండా కూడా తిరగడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఓటు వేసే హక్కు ఉంటుంది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరైనా ఒత్తిడి చేసినా కూడా మీరు 100కి ఫోన్ చేస్తే 24/7 పోలీస్ అందుబాటులో ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్కి కూడా డైరెక్ట్ రావచ్చు, ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ కూడా ఉంది. ప్లస్ 100 నెంబర్ చేసినా కూడా పోలీసు వితిన్ 5-10 minutesలో మీ దగ్గరికి వస్తుంది. నిన్న కాంసన్పల్లిలో ఒక సంఘటన జరిగింది సార్. ఒక వార్డు నెంబర్ అభ్యర్థి కూడా వాళ్ళు వేరే ఆపోజిట్ పర్సన్స్ కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే అది అనుమానాస్పద సిచ్యువేషన్ ఏందో తెలియదు. కానీ ఆ సందర్భంలో మీరు తిరగాల్సి వస్తుందా, లేకపోతే నార్మల్గానే తిరుగుతారా? లేదు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, సిస్టమ్ ప్రకారం అన్ని మండలాలలో కూడా తెలంగాణ అన్ని తిరుగుతున్నారు. ప్లస్ అది పక్క మండలం, అది ఇంకేమైందో జరిగిందో అక్కడ ఉన్న అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో 11వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఓటు వేయాల్సిందిగా సార్ కూడా చెప్తున్నారు. ఇంకా అంతే. థ్యాంక్ యూ.